హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో వాట్ ఈజ్ మెకానిక్స్ అండ్ వాట్ ఈజ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు మెకానిక్స్ అంటే ఏంటి? మెకానిక్స్ ఈజ్ ఏ ఫిజికల్ సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ వెన్ యాక్టెడ్ అపాన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. మెకానిక్స్ అనేది దేంతో డీల్ చేస్తుందంటే స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మోషన్. ఎప్పుడైనా ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేటప్పుడు దాని యొక్క మోషన్ ఏంటి, దాని యొక్క ఫోర్సెస్ ఏంటి, ఏ ఫోర్స్ అప్లై అయ్యాయని మనం తెలుసుకుంటాం. ఓకే, ఇట్ ఈజ్ పాసిబుల్ టు స్టడీ మెకానిక్స్ ప్యూర్లీ ఫ్రమ్ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మెకానిక్స్ అనేది ఎప్పుడు థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చేస్తాం, ఎంఫసైజింగ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్. In that case, the subject can be more correctly termed as theoretical mechanics. మనం థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మెకానిక్స్ అనేది మనం చూడగలం. దానికి కరెక్ట్గా నేమ్ ఇవ్వాలంటే థియరిటికల్ మెకానిక్స్ అనుకోవచ్చు. ఓకే, ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇస్ దట్ బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ డీలింగ్ విత్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెకానిక్స్ టు ద సొల్యూషన్ ఆఫ్ అవర్ ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నార్మల్గా ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్, ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ కానీ నార్మల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి కదా, దానికి మనం థియరిటికల్ మెకానిక్స్ని యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ వైటల్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎవ్రీ యంగ్ ఇంజనీర్ విల్ హ్యావ్ టు ఫస్ట్ మాస్టర్ ద సబ్జెక్ట్ ఇఫ్ హీ వాంట్ టు సాల్వ్ ద వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ హీ విల్ ఫేస్ ఇన్ ద ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్. అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంజనీర్ నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ మనం చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ మెకానిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్. Okay, this subject deals with force applied on the structural member. Different mechanisms are applied to the civil engineering structure such as dams, bridges, retaining walls and multi-storied buildings etc. మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో 2 టైప్స్ ఉన్నాయి. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో 2 టైప్స్, రిజిడ్ బాడీస్, నాన్ రిజిడ్ బాడీస్. రిజిడ్ బాడీస్ అంటే ఏంటి? స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. రిజిడ్ బాడీస్లో దేర్ ఈజ్ నో డెఫార్మేషన్ అనేది కానీ మూమెంట్ కానీ ఏముండవు. ఓకే, దాన్ని రిజిడ్ బాడీస్ అంటారు. నాన్ రిజిడ్ బాడీస్ అంటే డెఫార్మేషన్ ఉండేవి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ థియరీ ఆఫ్ ప్లాస్టిసిటీ. ఓకే, తర్వాత మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే మళ్ళీ ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఐడియల్ ఫ్లూయిడ్స్, వెస్కాసియస్ ఫ్లూయిడ్స్, కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. ఓకే, ఐడియల్ ఫ్లూయిడ్స్, వెస్కాసియస్ ఫ్లూయిడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. మనం కంప్రెస్ చేసేటప్పుడు కంప్రెస్ అయితే దాన్ని కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అంటాం. నెక్స్ట్ రిజిడ్ బాడీస్లో స్టాటిక్స్, డైనమిక్స్. మనం ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్లో బాగా కాన్సన్ట్రేషన్ చేసేది స్టాటిక్స్, డైనమిక్స్ మీద. అసలు స్టాటిక్స్ అంటే ఏంటి? ఫిజికల్ సైన్స్ ఆఫ్ బాడీస్ ఎట్ రెస్ట్. స్టాటిక్స్ అంటే రెస్ట్ పొజిషన్లో, ఇంకా అది కదలదు, అది అక్కడే అదే ప్లేస్లో ఉంటుంది, దాని మీద ఏ ఫోర్స్ అప్లై అవ్వలేదు. ఓకే, అలా దాన్ని స్టాటిక్స్ అంటారు. బాడీ ఎట్ రెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, డైనమిక్స్ అంటే అది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది, లేదా ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా అది మూవ్ అవుతూ ఉందని అర్థం. డైనమిక్స్ అంటే విచ్ హ్యాస్ మూమెంట్. ఓకే, నెక్స్ట్ డైనమిక్స్లో 2 టైప్స్ ఉంటాయి, కైనెటిక్స్, కైనమేటిక్స్. కైనెటిక్స్ అంటే ఏంటంటే ఫిజికల్ సైన్స్ ఆఫ్ బాడీస్ ఆఫ్ పాయింట్స్ విత్ డ్యూ రిఫరెన్స్ టు ద కాజ్ ఆఫ్ ద మోషన్. అంటే ఏంటంటే మనకి మోషన్ అనేది జరిగినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక బాడీ మూవ్ అవుతున్నట్టు దానికి రిఫరెన్స్ ఏంటి, ఆ మోషన్ అవడానికి, ఆ మూమెంట్ జరగడానికి గల కారణం ఏంటి, ఏ ఫోర్స్ అప్లై అయింది అనేది కూడా మనం తెలుసుకునేదే కైనెటిక్స్.
కైనమెటిక్స్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ వితౌట్ ఎనీ రిఫరెన్స్ టు ద కాజ్ ఆఫ్ ద మోషన్. ఇందులో మనం ఏం తెలుసుకుంటాం, మోషన్ అవుతుందని మనం చెప్తాం కానీ మోషన్ అవ్వడానికి గల కారణాలు ఏంటిదని మనకు అనవసరం, మనం రెఫరెన్స్గా తీసుకోం. వితౌట్ ఎనీ రెఫరెన్స్ టు ద కాజ్ ఆఫ్ ద మోషన్. ఓకే, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. మన నెక్స్ట్ వీడియోలో డెఫినేషన్ ఆఫ్ స్టాటిక్స్, డైనమిక్స్ అండ్ కైనెటిక్స్ అండ్ కైనమాటిక్స్ క్లియర్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ.